నమస్తే వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తూర్పు నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీకి కంచుకొట్టుగా మార్చిన ఘనత హ్యాట్రిక్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్దేనన్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. బుధవారం కనుల పండుగగా జరిగిన మినీ మహానాడు. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తామన్న సెంట్రల్ ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వరరావు. ప్రజలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు వెళ్తామని వెల్లడి. ఏపీకి కర్ణాటక కుంకి ఏనుగులు పంటలను రక్షిస్తాయన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. తూర్పు నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీకి కంచుకొట్టుగా మార్చిన ఘనత హ్యాట్రిక్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్దేనని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టో రఘురామ్ అన్నారు. తూర్పు నియోజకవర్గ మినీ మహానాడు బుధవారం కనుల పండుగ జరిగింది. నియోజకవర్గంలోని బెన్ సర్కిల్ దగ్గర ఉన్న జ్యోతి కన్వెన్షన్ హాల్ అంతా పసుపుమయంగా మారింది. బెన్ సర్కిల్ ప్రాంతం బుధవారం పసుపు జెండాలు జై ఎన్టీఆర్, జై చంద్రబాబు, జై తెలుగుదేశం నినాదాలతో మారుమోగింది. మినీ మహానాడు సందర్భంగా నిర్వహించిన సభకు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సభ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ హాజరై మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి తూర్పు నియోజకవర్గాన్ని కంచుకొట్టుగా మార్చిన ఘనత ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్దేనని అన్నారు. నియోజకవర్గంలోని డివిజన్లో ప్రతిరోజు పర్యటిస్తూ పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేయడమే కాకుండా తన సొంత నిధులతో పేదలకు ఆర్థిక సహాయాలను అందజేస్తున్న ఏకైక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అని అన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చేస్తున్న సేవ సహాయ కార్యక్రమాలను చూసి తాను కూడా స్ఫూర్తి పొందుతానని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నాయకులు పట్టాభిరామ్, చెన్నుపాటి గందెలపై దాడితో పాటు కృష్ణలంగుల పార్టీ నాయకులపై కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు దాడి చేస్తారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక వేదిక తయారైంది. అది మహానాడు సందర్భంగా ఆ వేదిక కాంగ్రెస్ పార్టీని కూకుట వేళ్లతో పీకిన వేదికని కూడా మనందరికి తెలిసిన విషయం. అలాంటి మహానాడుకి రేపు 28వ తారీఖున మన పార్టీ వ్యవస్థాపకులు అందరికీ ఆరాధ్యులు అందరూ దైవంగా భావించి నందమూరి తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి కూడా ప్రతి మే 28వ తారీఖున అనేకమైన సార్లు మనం మహానాడు జరుపుకోవడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వచ్చిన తర్వాత ఈ మహానాడుకి మరింత మెరుగులు దిద్దే విధంగా నియోజకవర్గ స్థాయిలో మహానాడు, మినీ మహానాడు, జిల్లా స్థాయిలో మినీ మహానాడు, ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో మహానాడు. నియోజకవర్గ స్థాయిలో ఉన్న మహానాడులో మన నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యల్ని ఆ సమస్యల కోసం ఆ పరిష్కారం కోసం రాష్ట్ర పార్టీకి తెలిసే విధంగా మనం తీర్మానాలు చేసి పంపటం, అదేవిధంగా ఉన్న విషయాల్ని మనం మాట్లాడుకోవటం, వేదిక మీద ఉన్న నాయకులు ఎంపీ గారు కానివ్వండి, జిల్లా పార్టీ అధ్యక్షులు కానివ్వండి, రాష్ట్ర చైర్మన్స్, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్స్ కానివ్వండి, అదేవిధంగా సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, రాష్ట్ర పార్టీ కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు లేదా ఆర్గనైజింగ్ కార్యదర్శులు, కార్పొరేటర్లు, ఇక్కడ డివిజన్ అధ్యక్షులు, ఇతర అనేక మంది ఈ రోజున ఆ లక్షణాలు చూసే తూర్పు నియోజకవర్గ ప్రజలు హ్యాట్రిక్ ఇచ్చారు ఆయనకి. వాళ్ళ ప్రతినిత్యం ప్రజల మధ్య ఉండటం, వారి కష్టాలు తెలుసుకోవటం, ప్రభుత్వ వనరుల నుంచే కాకుండా ఆయన సొంత వనరుల నుంచి ప్రతిరోజు కూడా ఏదో ఒక కుటుంబానికి సాయం చేయిందే ఆయన వాహనం మళ్ళీ ఇంట్లోకి వెళ్ళదు. ఆయన బయటకు వచ్చారంటే ఎవరో ఒకరికి సాయం చేయాల్సిందే, ఎవరో ఒకరిని ఆదుకోవాల్సిందే.
ఆ రోజు లేదంటే ఆయనకు ఆ రోజు గడవదు. అటువంటి ఒక గొప్ప నాయకుడు ఈ రోజున మనకి శాసనసభ్యుడిగా ఉండటం అనేది మనందరి అదృష్టం. అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారు ఈ రోజున నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండటం, ఎవరు ఆయన కార్యాలయానికి వెళ్ళినా కూడా ప్రేమగా పలకరించి వారిని దగ్గర తీసుకుని వారి సమస్య విని తన వంతుగా ఆ సమస్యకి పరిష్కారం కనుగొనడం కోసం కష్టపడేటువంటి వ్యక్తి. ఇవాళ మనం ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ముందు మనం ఆశించేది ఏంటంటే మనం చెప్పింది వినాలని కోరుకుంటాం, ప్రేమగా పలకరించాలని కోరుకుంటాం, 4 మాటలు మనతో ఆప్యాయంగా మాట్లాడాలని కోరుకుంటాం. ఏ ప్రజాప్రతినిధి దగ్గరికి వెళ్ళినా ఆ సమస్య పరిష్కారం అయినా అవ్వకపోయినా ముందు మనందరం కూడా ఆశించేది ఇవే. అవి పుష్కలంగా ఉన్నటువంటి వ్యక్తి చిన్ని గారు. అట్లాని పనులు సాధించడానికి కాదు, పనులు చేస్తారు. అట్ ద సేమ్ టైం మన ఇంట్లో ఒక వ్యక్తిగా మనందరితో మెలిగేటటువంటి వ్యక్తి. ఏదో నేను ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన పథకాలే ఇవాళ అటువంటి పథకాలు అన్ని రాష్ట్రాల్లోనూ సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి. మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ పథకాల్లో వాళ్ళ సంక్షేమంలో దేశంలోనే అత్యధిక పెన్షన్ ఇచ్చే రాష్ట్రం ఏదన్నా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. 4,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నామంటే ఇవాళ సంక్షేమానికి మనం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో ఆలోచించుకోవాలి. ఆయన చూపించిన అభివృద్ధి బాటలో ఆ రోజు అందరూ కంప్యూటర్ అంటే ఏంటి సార్ కంప్యూటర్ అన్నారు, కంప్యూటర్ భోజనం పెట్టుద్దా అన్నారు. ఇవాళ దేశ ఆర్థిక పరిస్థితిని మార్చే రోజు ఇవాళ మన కంప్యూటర్ చేసుకుంది. కాబట్టి ఆయన ఎప్పుడూ కూడా 20 సంవత్సరాల ముందుంటారు. ఆయన సంక్షేమంతో పాటు అభివృద్ధి రెండింటినీ సమపాలనలో తీసుకువెళ్ళే వ్యక్తి కాబట్టి ఇవాళ రాష్ట్రం, ఇవాళ ప్రజలు ఆయన్ని కోరుకుంటున్నారు. ఇవాళ ఈ అభివృద్ధి బాటలో రాష్ట్రం మనం చూస్తే మళ్ళీ ఒక 20 సంవత్సరాల ముందుకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటర్ ఇటువంటి అన్నింటినీ కూడా వారు తీసుకురావడం అనేది చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. అటువంటి వ్యక్తికి మనం నిజంగా అతను అంత కష్టపడుతున్న వ్యక్తికి మనం తప్పకుండా మనం చేదోడు వాదోడుగా ఉండాలి. తప్పకుండా మేమందరం నాయకులుగా మేమందరం అదే విధంగా ఉంటామని మేమందరం కూడా తెలియజేస్తున్నాం. ఇక ఒకటే, ఆయన దేశంలో 2 నదులు అనుసంధానం చేయాలని ప్రధానమంత్రి అనుకుంటూ ఉంటాడు. ఆయన వల్లే కాలేదు. ఇవాళ కృష్ణా గోదావరి నదులు అనుసంధానం చేసి మన కళ్ళ ముందు చూపించారు. అంతేకాకుండా 2 నగరాలు, ఒకటి సైబరాబాద్, రెండోది అమరావతి, 2 నగరాలు కట్టే అదృష్టం కూడా ఆయన ముఖ్యమంత్రిగా మనం తెలుగుదేశం పార్టీకి రావడం మనం చాలా అదృష్టంగా భావించాలి. ఇటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారసులుగా మనం కూడా క్రమశిక్షణగా మెలగాలని కోరుకుంటున్నాం. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తామని సెంట్రల్ ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వరరావు అన్నారు. బుధవారం విజయవాడలో తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని అభివృద్ధికి చిరునామాగా మార్చామని వెల్లడించారు. ఇప్పటికే సంవత్సర కాలంలో 200 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. ప్రజలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు వెళ్తామని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ప్రతి డివిజన్లో సమస్యలను కూడా ఒక పద్ధతి ప్రకారం పరిష్కరిస్తా ఉన్నాం. అన్ని సమస్యలు, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, లైట్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, హెల్త్ సెంటర్స్ కానీ, వాటర్ ట్యాంక్స్ కానీ, ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో గత 5 సంవత్సరాలుగా నిర్లక్ష్యం కాకుండా పనులన్నింటినీ కూడా పద్ధతి ప్రకారం పూర్తి చేస్తా ఉన్నాం. ఇవాటికి ఈ 11 నెలల్లో 200 కోట్ల పైగా నిధులు అభివృద్ధి కోసం వెచ్చించాం. ఒకవైపు అభివృద్ధి, మరొక వైపు ప్రజలకి ఇచ్చినటువంటి హామీలు. ఎన్నికల ముందు అధికారంలో రాగానే సూపర్ 6 అమలు చేస్తామని చెప్పాం. ఇవాళ ఇచ్చిన మాట ప్రకారం 3,000 పింఛన్ని 4,000 పెంచాం. 3,000 రూపాయలు ఉండే వికలాంగుల పింఛన్ని 6,000 చేసాం. అట్లాగా ఉచిత బస్సు కూడా త్వరలో ప్రారంభిస్తా ఉన్నాం. అట్లాగే డివిజన్స్ లో కొన్ని
కుంకి ఏనుగులను నేనే జాగ్రత్తగా చూసుకుంటానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఏపీకి 5 కుంకి ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం అందించింది. కర్ణాటక విధాన సౌధలో ఏనుగులను పవన్ కళ్యాణ్ స్వీకరించారు. రాజకీయాలకు అతీతంగా సహాయం చేసిన కర్ణాటకకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో పంట పొలాలు, జనవాసాలపై ఏనుగులు చేస్తున్న దాడులతో జరుగుతున్న ప్రాణ ఆస్తి నష్టాన్ని నివారించే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కర్ణాటక ప్రభుత్వం అందించిన 5 కుంకి ఏనుగులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా స్వీకరించారు. ఈ ఏనుగుల సంరక్షణ బాధ్యతను తానే చూసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. కర్ణాటక విధాన సౌధలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే సమక్షంలో ఈ 5 కుంకి ఏనుగులను ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కుంకి ఏనుగులను అత్యంత జాగ్రత్తగా చూసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి గారికి, అటవీ శాఖ మంత్రి గారికి మాట ఇస్తున్నాను. వాటి సంరక్షణను నేనే స్వయంగా పర్యవేక్షిస్తానని హామీ ఇచ్చారు. Namaskara Vandam. Today is not merely an event, it is an expression of ecological federalism where states are not competitors but collaborators. As a brother, as a sisterly state, and a brother, Karnataka has not only opened its resources but also its heart. అంటే కేవలం మాకు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ప్రభుత్వం సిద్ధరామయ్య గారి ఉన్న వారి నాయకత్వంలో ఈ కర్ణాటక ప్రభుత్వం మీకు ఏనుగులు ఇవ్వడం కాదు, మాకు మీ హృదయాన్ని, మీ హృదయ కవటాలను తెరిచారు. దానికి నా సంపూర్ణ కృతజ్ఞతలు. Karnataka has not only opened its resources but also its heart. As the Deputy Chief Minister of Andhra Pradesh and the Minister of Environment and Forests, I am proud to say that you have stood with us like a truly brotherly state. Our Sahodara Rajyadante Namma Jyotiga Nintiddare. This moment marks a living chapter in our cooperation, a living bridge of trust, wildlife and freedom and wisdom. Today we stand at a historic crossroad, not just between two states but between vision and action. This is not a mere relocation, this is a relaying of hope, wisdom and trust. These gentle giants here, the Kunki elephants, are not just gentle giants and they're not just majestic things. They're ambassadors of harmony, mentors of restraint and icons of a shared ecological destiny. So for this, to the people of Government of Karnataka, we thank you not just for this noble gesture, but for standing us within the spirit of ecological brotherhood. ಕರ್ನಾಟಕದ ಜನತೆಗೆ ಹಾಗೂ ಸರ್ಕಾರಕ್ಕೆ ಈ ಉದಾತ್ತವಾದ ಉಡುಗೊರೆಗಾಗಿ ನಾವು ಕೃತಜ್ಞತೆ ಸಲ್ಲಿಸುತ್ತೇವೆ. ಈ ಉಡುಗೊರೆಗಷ್ಟೇ ಅಲ್ಲ, ಪರಿಸರ ಸಂರಕ್ಷಣೆಯ ಬಾಂಧವ್ಯದಲ್ಲಿ ನಮ್ಮೊಂದಿಗೆ ನಿಂತಿದ್ದಕ್ಕೆ ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳನ್ನು ತಿಳಿಸುತ್ತೇವೆ. విజయవాడ కృష్ణలంకలో బుధవారం సీఐ బాలమురళీ కృష్ణ వాహనాల తనిఖీ చేపట్టారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, కారు నడిపేవారు సీట్ బెల్ట్ ధరించాలని అన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటించాలని అన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట పోలీసు సిబ్బంది ఉన్నారు. అరేబియా సముద్రంలో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడును ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గురువారాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తుంది. బుధవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, కృష్ణా, పశ్చిమ గోదావరి, నంద్యాల, వైఎస్ఆర్ జిల్లాలో అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. నైరుతి
రుతుపవనాలు ఈ నెల 23 లేదా 24 నాటికి కేరళలోకి, ఈ నెల 26 నాటికి రాయలసీమ మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది రుతుపవనాలు సాధారణం కంటే 2 రోజుల ముందుగా మే 30న కేరళ తాకాయి. అదే రోజు తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు బంగాళాఖాతం మీదుగా ఈశాన్య రాష్ట్రాలకు విస్తరించాయి. కేరళ తీరం, ఈశాన్య ప్రాంతాలను ఒకేసారి నైరుతి తాకటం చాలా అరుదైన విషయం. 2017లోనూ ఇలాంటి సందర్భమే చోటు చేసుకుంది. ఈ ఏడాది అలాగే జరుగుతుందని నిపుణులు అంచనా. ఐఎండీ డేటా ప్రకారం 2009లో మే 23న రుతుపవనాలు కేరళ తాకాయి. ఈసారి అంచనాలకు అనుగుణంగా 24న కేరళలోకి నైరుతి ప్రవేశిస్తే 2009 తర్వాత అత్యంత వేగంగా రావటం ఇదే తొలిసారి కానుంది. రాజధానికి 1500 కోట్లు ఇచ్చి సరిపెట్టుకోమన్న కేంద్ర ప్రభుత్వాన్ని నమ్మి 82,000 కోట్ల ఖర్చుతో నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మాణం చేస్తానంటూ ముందు తరాల వారిని ఆర్థిక ఇబ్బందులకు పెట్టడమే అని పలువురు వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఉన్న ప్రాజెక్టులను సక్రమంగా నిర్వహణ చేయడం ద్వారా సాగునీరు, త్రాగునీరు పుష్కలంగా అందించవచ్చని అభిప్రాయపడ్డారు. మనకచర్ల, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణం కేవలం కాంట్రాక్టర్ల లబ్ధి కోసమేనని ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తుందని ఆరోపించారు. కొల్లి నాగేశ్వరరావు 5వ వర్ధంతి పురస్కరించుకుని నదుల అనుసంధానం అన్న అంశంపై మేధావులతో గాంధీనగర్ ఐలాపురంలో సదస్సు నిర్వహించారు. రైతు సంఘాల నాయకులు తంగా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, మాజీ డీజీపీ ఏబి వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు, రైతు సంఘాల నాయకులు అక్కినేని భవానీ ప్రసాద్, రిటైర్డ్ ఇంజనీర్లు ఐఎస్ఎన్ రాజు, కంభంపాటి పాపారావు, తెలంగాణ రైతు సంఘం నాయకురాలు పద్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో నీటి ప్రాజెక్టులు భ్రష్టు పట్టాయన్నారు. రైతులు, రైతు సంఘాలు సంఘటితంగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 82,000 కోట్లతో బనకచర్ల, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణం కాంట్రాక్టర్ల లబ్ధి కోసమే చేస్తున్నారన్నారు. కృష్ణా జలాలను పర్యవేక్షించుకుంటే తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు. ఏ ప్రభుత్వాలకైనా వారి ప్రభుత్వ కాల పరిమితిలో పూర్తి చేయలేని ప్రాజెక్టులపై సొంత నిర్ణయాలు చేసే అధికారం లేదన్నారు. ప్రభుత్వాలు రాజకీయ కారణాలతో భారీ ప్రాజెక్టు నిర్మాణంలో తప్పుడు నిర్ణయాలు చేస్తున్నారన్నారు. కొల్లి నాగేశ్వరరావు గారి 5వ వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకొని నదుల అనుసంధాన ఆవశ్యకత, నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ప్రతిపాదనలు, అందులో ఉన్నటువంటి సానుకూల, ప్రతికూల అంశాలపైన మేధో మదనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. చాలామంది పెద్దలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ విశ్రాంత ఇంజనీర్ల అసోసియేషన్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పోలవరం, బనకచర్ల ప్రతిపాదన పైన వారి అభిప్రాయాలను కూడా తెలియజేశారు. వాటిని ఈ సభ దృష్టికి తీసుకొచ్చాం. స్పష్టంగా పోలవరం ప్రాజెక్టు
45.7 మీటర్ల ఎత్తుకు నిర్మాణం చేయాలి. దాని ఖర్చు మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ భరించింది అని పార్లమెంట్ చట్టంలో ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్లో బడ్జెట్లో 41.1 మీటర్లకే పరిమితం చేస్తూ ఇక ఇచ్చేది 12,150 కోట్లని చెప్పి పార్లమెంట్లో ఆమోదం తీసుకోవటం అంటే ఇంతకన్నా దుర్మార్గం. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క కళ్ళల్లో కారనుకుంటాడు నరేంద్ర మోడీ అని చెప్పి చెప్పక తప్పదు. ఇది తప్పు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒప్పుకోరు. ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఇవాళ ప్రధానంగా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రయారిటీస్ విషయంలో, ప్రత్యేకించి నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో వెనుకబడిన ప్రాంతాలు, కరువు ప్రాంతాలు దృష్టిలో ఉంచుకొని ప్రయారిటీస్ ఉండాలని కోరుతాం. రెండవది, మన రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలకి సాగునీరు, తాగునీరు అందించడానికి 960 మెగావాట్ల విద్యుత్ శక్తి ఉత్పత్తి చేయడానికి ఒక బహుళార్థక సాధక ప్రాజెక్టుగా ఉన్న పోలవరం ప్రయోజనాలు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది. కానీ దురదృష్టవశాత్తు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇవాళ పోలవరం డ్యామ్ నుండి ఎత్తిపోతల పథకానికి మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా శ్రీకారం చుట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది ఖచ్చితంగా మన రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీస్తుంది. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు మీద ఈ రోజున రిటైర్డ్ ఇంజనీర్లు, ఈ సాగునీటి రంగం గురించి బాగా తెలిసినటువంటి నిపుణులు ఎన్నో అభిప్రాయాలు వెల్లబుచ్చారు. అందులో వినగానే చాలా సహేతుకంగా అనిపించేటువంటి అభిప్రాయాలు చాలా ఉన్నాయి. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఖర్చు సంగతి ఒక పక్కన పెడితే, దానివల్ల కృష్ణానది జలాల్లో మన వాటా, ఆంధ్రప్రదేశ్ వాటా విషయంలో మన ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం కూడా ఉంది. కాబట్టి అదీ కాక ఈ పెట్టే ఖర్చుని ప్రత్యామ్నాయ మార్గాల్లో పెట్టడం ఇంకా సముచితంగా ఉంటుందనే అభిప్రాయం కూడా చాలామంది వెల్లడించారు. నీటి ఎద్దడి రావటం లేదు. మొట్టమొదట ఆ హిస్టరీలో ఫస్ట్ టైం మాట ఆ కృష్ణా జలటాకి నీరు కొరత అన్నది మొట్టమొదటిగానే మనకి రావడం జరిగింది. ఆ సందర్భంగా వారు ఇరిగేషన్ ఆఫీస్కి తరఫు వచ్చి విషయాలన్నీ కూడా చర్చిస్తూ ఉండేవారు. తర్వాత అప్పుడు మన ఓటే సోమేశ్వరరావు గారు కూడా అప్పుడు మంత్రివర్యులుగా ఉన్నారు. అందరి సహకారంతో అప్పుడు మన డబ్ల్యూఏ ప్రెసిడెంట్ ఫెడరేషన్స్ వారు కూడా ఉన్నారు. అప్పుడు వంతుల వారీగా చేసి నీరు తక్కువైనా కూడా వంతుల వారీగా పొదుపుగా రైతులందరి సహకారంతో, అదేవిధంగా మన ప్రభుత్వం కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో కూడా చేసి సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. సో ఆ సందర్భంగా వారితో నాకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వారు నేను హైదరాబాద్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్ రిటైర్ అయిన తర్వాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్తో అప్పుడు కంబైన్ ఆంధ్రప్రదేశ్కి స్టేట్ చాప్టర్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా వారు వచ్చేవారు. ఇటీవల కాలంలో హైదరాబాద్ మహానగరంలో గుల్జార్ హౌస్ వద్ద జరిగిన ప్రమాద ఘటనపై ఏపీ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ స్పందించారు. హైదరాబాద్ లో జరిగిన అగ్ని ప్రమాదం చాలా బాధాకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఎలక్ట్రికల్ సేఫ్టీని ప్రజలు పాటిస్తే ప్రమాదాలు జరగకుండా ఉంటాయని, నగరంలో ప్రతి చిన్న పెద్ద భవనాల్లో స్మోక్ డిటెక్టర్ లాంటివి కూడా వాడి ప్రమాద శాతం తగ్గించవచ్చని అన్నారు. ఇటీవల కాలంలో హైదరాబాద్ మహానగరంలోని గుల్జార్ హౌస్ వద్ద అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద ఘటనపై ఏపీ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ విజయవాడలోని ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ లో జరిగిన అగ్ని ప్రమాదం చాలా బాధాకరమని, నగరంలోని చాలా వాణిజ్య ప్రాంతాలలో కింద షాప్స్ పైన నివాసం ఉంటున్నారని చెప్పారు. షాప్లలో బట్టల కొట్టు తదితర షాప్స్ వల్ల కూడా తొందరగా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని, చార్మినార్ ఘటన షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందన్నారు. ఇలాంటి ప్రాంతాలలో పాత గృహాలలో గృహోపకరణాల వల్ల విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు జరుగుతాయని, మైక్రో సర్క్యూట్ లాంటివి వాడటం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవచ్చని తెలిపారు. ఎలక్ట్రికల్ సేఫ్టీని ప్రజలు పాటిస్తే ప్రమాదాలు జరగకుండా ఉంటాయన్నారు. నగరంలో ప్రతి చిన్న పెద్ద భవనాలలో స్మోక్
డిటెక్టర్ లాంటివి వాడినా ప్రమాద శాతం తగ్గుతుందన్నారు. మన హైదరాబాద్ నడిబొడ్డున చారిత్రాత్మక చార్మినార్ ప్రాంతంలో ఆదివారం ఉదయం పెద్ద ఘోరమైనటువంటి అగ్ని ప్రమాదం సంభవించింది. మీ అందరికీ తెలుసు, 17 మంది అసూలు బాసారు. మనందరికీ సుపరిచితమే హైదరాబాదు, మా అందరికీ తెలుసు. ఈ చార్మినార్లో ఇరుకు రోడ్లు ఉంటాయని, పాత భవనాలు ఉన్నాయని, కింద ఫ్లోర్స్లో షాపింగ్ కాంప్లెక్స్లు ఉంటాయని, పైనే ఎంతోమంది నివసిస్తూ ఉంటారనేటువంటిది వాస్తవం. అటువంటి పరిస్థితుల్లో అక్కడ ప్రమాదం జరగటం, ఇంతమంది చనిపోవటం మనందరినీ కలిచివేసింది. వాళ్ళందరికీ ఏంటంటే నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది. ప్రెస్ మీడియా తరఫున మీరు చాలామంది స్పందించారు. అన్ని ప్రధాన పత్రికల్లో ఎడిటోరియల్స్ రాశారు. ఈ ఎడిటోరియల్స్ నేను చదివా. హిందూలో ఓల్డ్ అండ్ అన్సేఫ్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ స్టీల్ ప్లాంట్ ను కొనసాగించకుండా మూసివేయాలని ప్రయత్నాలు చేస్తున్నాయని వామపక్ష పార్టీల నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఒప్పించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపివేయాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల సమ్మెకు తమ పూర్తి మద్దతు ప్రకటించారు. విశాఖ హక్కును పరిరక్షించాలని, కార్మికుల తొలగింపు ఆపాలని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో బుధవారం ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు దోనేపూడి కాశీనాథ్, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె సుబ్బరామములు పాల్గొని మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయన్నారు. ఉద్యోగులను తొలగించే కార్యక్రమం చేపట్టారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మెడలు వంచైనా ప్రైవేటీకరణ ఆపాలన్నారు. లేకుంటే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు చేస్తున్న సమ్మెకు తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. ఇవాళ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా కూడబలుక్కున్న ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. 11,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇస్తామని ప్రకటించి అందులో 9,000 కోట్ల రూపాయలు వివిధ రూపాల్లో వెనక్కు తీసుకున్నారు. ఇవాళ గత 8 మాసాలుగా అక్కడ పనిచేస్తున్న కార్మికులకు, ఉద్యోగులకు నెల జీతాలు కూడా ఇవ్వలేకపోతూ ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పటికే 3,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. మరో 2,600 మందిని తొలగించడానికి లిస్టు కూడా ప్రిపేర్ చేశారు. 14 మంది పర్మనెంట్ కార్మికులను కూడా ఇప్పటికే విఆర్ఎస్ కింద ఇళ్లకు పంపిస్తూ ఉన్నారు. అక్కడ అనకాపల్లిలో మిట్టల్ ఫ్యాక్టరీ కోసం తోడ్పాటును అందిస్తూ ఉన్నారు. మరోవైపు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మూసివేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 3 రోజుల పాటు ఢిల్లీకి టూర్ వెళుతున్న సందర్భంలో ఆయన అనేక మంది మంత్రులను, ప్రైమ్ మినిస్టర్ కూడా కలుస్తూ ఉన్నాడని తెలుస్తూ ఉంది. నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం కాకుండా కాపాడకపోతే మాత్రం ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీల నాయకులు, ప్రత్యేకించి అధికారంలో ఉన్న పరిపాలకులందరూ కూడా చరిత్రహీనులుగా మిగిలిపోతారు. మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేసింది. ఇప్పుడు విశాఖ ఉక్కుని తెగనమ్మటం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల గొంతు కోస్తూ ఉంది. అదానీ అంబానీల కోసం ఆంధ్రప్రదేశ్ని బలి తీసుకుంటారా, విశాఖ ఉక్కును బలి తీసుకుంటారా? ప్రజలు తిరగబడ్డారు, కార్మికులు పోరాడారు. అందుకే ఇవాల్టి వరకు ఆగింది. మీ అధికార కాంక్షతో చాప కింద నీరులాగా పొమ్మనకుండా పొగబెడుతున్నారు. 3,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల పనిలో నుండి తొలగించారు. విశాఖ ఉక్కుకి సొంత గనులు ఇవ్వరా? మెట్టల్ కంపెనీకి గనులు ఇస్తారా? రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? ఆంధ్రుల హక్కు అని చెప్పనని ఒకప్పుడు నినదించినటువంటి ఆంధ్రదేశం 32 మంది అమరవీరుల్ని బలిదానం ఇచ్చింది.
ఇదే విజయవాడ నగరంలో ఆ రకమైనటువంటి పోరాటం జరుగుతున్నటువంటి సందర్భంగా ఆంధ్రపత్రిక సెంటర్లో ఉన్నటువంటి ప్రస్తుతం వెల్కమ్ హోటల్ సెంటర్ అంటాం, ఆ సెంటర్లో ఉన్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గారి విగ్రహాన్ని కూల్చేసి విశాఖ ఉక్కుని సాధించుకున్నటువంటి చరిత్ర ఆంధ్రదేశ ప్రజానీకాన్ని. అది మర్చిపోయి ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మోడీ చెప్పినట్టల్లా ఆడుతూ మోడీ దీన్ని ప్రైవేట్ పరం చేయడానికి చర్యలు చేపడతా ఉంటే దానికి మద్దతుగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి తీరు చూస్తూ ఉంటే ఇది చాలా దారుణమైనటువంటి విషయం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధి తెలుగుదేశం పార్టీ ధ్యేయమని ఆ పార్టీ నేతలు నవనీతం సాంబశివరావు, గంటా కృష్ణమోహన్ స్పష్టం చేశారు. సంక్షేమానికి అభివృద్ధికి 200 కోట్ల రూపాయలతో ముందుకు తీసుకుని వెళ్తున్నామన్న ఎమ్మెల్యే బోండా ఉమా ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. విజయవాడ సింగ్ నగర్లోని సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంగళవారం నాడు జరిగిన మహానాడు తీర్మానాలను వెల్లడించారు. ఈ సందర్భంగా నవనీతం సాంబశివరావు, గంటా కృష్ణమోహన్లు మాట్లాడుతూ పాయకాపురం, సింగ్ నగర్ ప్రాంతాల నుండి నగరంలోకి రావడానికి 2 ఫ్లైఓవర్ను ఏర్పాటు చేయాలని తీర్మానించామన్నారు. గుణదల్లో ఆగిపోయిన ఫ్లైఓవర్లు వెంటనే ప్రారంభించాలని తీర్మానించామన్నారు. నియోజకవర్గంలో అనేక సంవత్సరాలుగా నివాసం ఉంటున్న వారికి జీవో 30 ద్వారా రిజిస్ట్రేషన్లు చేపించాలని నిర్ణయించామన్నారు. శాశ్వత బుడమేరు ముంపు నివారణ చర్యలు తీసుకోవాలని తీర్మానం చేయడం జరిగిందన్నారు. నిన్న అంటే ఈ నెల 20వ తేదీ నాడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహానాడు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ మహానాడుకి ముందు జరిగినటువంటి మహానాడు 18/5/2023లో జరగ్గా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ మహానాడు జరుపుకుంటాం ఆనవాయితీగా వస్తుంది. దానిలో భాగంగానే నిన్న ప్రభుత్వ విప్, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు, విజయవాడ సెంట్రల్ నియోజక శాసనసభ్యులు బోండా ఉమేశ్వర గారి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఆయన అధ్యక్షతనే పెద్ద ఎత్తున 711 మంది ప్రతినిధులు సమావేశం హాజరు కాగా ముఖ్య అతిథిగా విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు హాజరవటం జరిగింది. నిన్న జరిగిన మినీ మహానాడు కార్యక్రమం ఎంతో ఉత్సాహంతో, ఎంతో జోష్తో జరిగింది. ముఖ్యంగా గత సంవత్సరం ఎన్నికల కోడ్ వల్ల మహానాడు జరపలేకపోయాం. ప్రతి సంవత్సరం కూడా మహానాడు జరుపుకోవడం తెలుగుదేశం పార్టీ ఆనవాయితీ. అంతకుముందు సంవత్సరం రాజమండ్రిలో జరిగినప్పుడు మనం కూడా పార్టీ అధికారంలోకి రావడానికి అనేక తీర్మానాలు, అనేక వ్యూహాలు పని ఉన్నాం. ఈరోజు అఖండమైన మెజారిటీతో కూటమి ప్రభుత్వం, అలాగే ముఖ్యంగా బోండా ఉమేశ్వర గారు శాసనసభ్యులుగా, కేశినేని శివనాథ్ చిన్ని గారు ఎంపీ పార్లమెంట్ సభ్యులుగా మంచి మెజారిటీతో గెలిచి ఈరోజు పార్టీని, అధికారాన్ని సమపాలలో ముందుకు తీసుకెళ్తున్నందుకు సెంట్రల్ నియోజకవర్గ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ వారిద్దరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. నేడు రాష్ట్రంలో రాజకీయ పార్టీలు మహిళలను కేవలం రాజకీయ ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ప్రధాన కార్యదర్శి పెనుమస దుర్గాభవాని ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వం మహిళలకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య సర్వసభ్య సమావేశం హనుమాన్పేట దాసరి భవన్లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ప్రధాన కార్యదర్శి పెనుమస దుర్గాభవాని మాట్లాడుతూ, నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్న ప్రభుత్వాలు మాత్రం మహిళలను ప్రోత్సహించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నాయన్నారు. మహిళలకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలను కూడా కోత పెడుతున్నాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు కూడా అమలు చేయటం లేదన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 వాగ్దానాలను ఖచ్చితంగా అమలు చేయాలని, లేకుంటే మహిళా సమైక్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, మహిళా సమైక్య నాయకురాలు పంచదార్ల దుర్గాంబ, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య విజయవాడ నగర సమితి సమావేశం ఈరోజు జరుగుతూ ఉంది. సమాజంలో సగభాగం ఉన్న మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్న కూడా నేటికి ద్విజాతి కోట్లుగానే చూడబడతా ఉన్నారు. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 మహిళలను పావులుగా వాడుకునే తప్ప మహిళా సంక్షేమం కోసం చేసిన పథకాలు సక్రమంగా ఇంప్లిమెంట్ చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిన విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కేంద్రంలో ప్రభుత్వ అధికారంలోకి వచ్చి చేసిన వాగ్దానాలు ఏవి సక్రమంగా నెరవేర్చిన పరిస్థితి కనిపించట్లేదు. అలాగే రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 పేరుతో
చేసిన పథకాలు ఏవి సామాన్య ప్రజానికానికి అందుబాటులో రావట్లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఉదాహరణకు నిన్న తల్లికి వందనం అని చెప్పారు. తల్లికి వందనం పేరుతో ఈ కుటుంబంలో ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ మేము తల్లికి వందనం పేరుతో విద్యకు సంబంధించిన పథకాలకి ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. కానీ నిన్న మొన్న వచ్చిన సర్వే ప్రకారం చూస్తే కుటుంబంలో ఒక్క పిల్లలకి ఎవరికైనా పిల్లాడు ఒక్కడికి మాత్రమే తల్లికి వందనం వస్తుంది. దాని గురించే మీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయమని చెప్పేసి ఇవాళ అధికారి నుండి ఆదేశాలు వస్తా ఉన్నాయి. దానితోడు ఆడబిడ్డ పథకం అన్నారు. అంటే ఆడబిడ్డ పథకం అంటే 18 సంవత్సరాల నుండి 55 సంవత్సరాలు ఉన్న మహిళలందరికీ నెలకు 15,000 రూపాయలు చొప్పున ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్తామని చెప్పారు. కానీ సంవత్సరం అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి ఇంతవరకు ఎక్కడ ఇంప్లిమెంట్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య విజయవాడ నగర జనరల్ బాడీ సమావేశం జరుగుతా ఉన్నది. వీరందరూ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించబోయేటటువంటిది. ఎన్నికల ముందు ఈ ప్రభుత్వాలు అధికారంలోకి రాకమునుపు ఇచ్చేటటువంటి వాగ్దానాల్ని విస్మరించేటటువంటి ప్రభుత్వ విధానాలపైన రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతా ఉంది ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య అని చెప్పి ఈ సమావేశంలో వీరందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల ముందు కూటమి నాయకులు వాగ్దానాలు ఇచ్చారు. మహిళలకి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా 1,500 రూపాయలు నెలకి ఇస్తామని చెప్పి, అలాగే ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా ప్రతి పిల్లలకు కూడా నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నారు. 15,000 ఏమైపోయినాయో ఎవరికి అర్థం కావట్లా. మరి కాకెత్తికెళ్ళిపోయిందో మరి ఎవరు ఏమైపోయిందో అట్టకెక్కిపోయినటువంటి పథకాలు. అమెరికా ఎదుట దేశ సార్వభౌమాధికారాన్ని మోడీ సర్కార్ ఫణంగా పెట్టిందని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు కె పొలారి ఆరోపించారు. పెహల్గాం టెర్రరిస్టు దాడిపై మోడీ సర్కార్ ఇంతవరకు విచారణకు ఆదేశించకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందని అన్నారు. పహల్గాం దాడిని మతపరమైన అంశంగా మార్చేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించారు. అమెరికా పాలకులకు బానిసగిరి చేయవద్దని, ఆపరేషన్ సింధూర్ పట్ల అన్ని వాస్తవాల్ని దేశ ప్రజల ఎదుట వెల్లడి చేయాలని, యుద్ధం వద్దు శాంతి కావాలంటూ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ లో బహిరంగ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ రాష్ట్ర నాయకులు కె పొలారి మాట్లాడుతూ పెహల్గాం టెర్రరిస్ట్ దాడిపై మోడీ సర్కార్ ఇంతవరకు విచారణకు ఆదేశించకపోవడం సరికాదన్నారు. దీనిని టెర్రరిస్టుల ఘాతకంగా కాకుండా ముస్లింల నేరంగా మార్చడానికి బీజేపీ మీడియా సాగించే ప్రచారం అనుమానాలు కలిగిస్తున్నాయన్నారు. 4 స్వార్థ లక్ష్యాలకు పెహల్గాం ఘటనను బీజేపీ ప్రభుత్వం వాడుకుంటుందని విమర్శించారు. కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత కూడా భూములు కార్పొరేటర్లకు దక్కని నేపథ్యం ఒకటైతే, బీహార్, బెంగాల్ ఎన్నికల విజయాల కోసం మరొకటి, అడవుల్లో అపార ఖనిజ సంపదను కార్పొరేటర్లకు కట్టబెట్టే కగార్ ఆపరేషన్ ఇంకొకటన్నారు. వాక్ఫోర్డ్ భూములను కార్పొరేటర్లకు కట్టబెట్టడం కూడా 4వ లక్ష్యంగా ఉందన్నారు. నా పేరు చిట్టిపాటి వెంకటేశ్వర్లు, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి. పహల్గాంలో ఏప్రిల్ 22వ తేదీన టూరిస్టుల మీద తీవ్రవాదులు చేసిన అమానుష హత్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని సాగుగా తీసుకొని ప్రభుత్వం నిజమైన దోషులు ఎవరో వాళ్ళని అరెస్ట్ చేయడమో, వాళ్ళని శిక్షించడమో కాకుండా పాక్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే పేరుతోటి ఏకపక్షంగా యుద్ధాన్ని ప్రకటించి ఆ యుద్ధం ద్వారా ఇవాళ అటు పాకిస్తాన్లో కానీ ఇటు భారతదేశంలో కానీ పాలకవర్గాల ప్రయోజనాల్లోనే తప్ప ప్రజల ప్రయోజనాలు లేవు. అందుకే యుద్ధం వద్దు, శాంతి కావాలని మా పార్టీ డిమాండ్ చేసింది. శాంతి కావాలని కోరిన వాళ్ళందరినీ దేశద్రోహులుగాను, దేశభక్తి లేనోళ్ళుగాను చిత్రించినటువంటి ఈ దేశంలోని పాలకవర్గాలు ఇవాళ ఎక్కడో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరుపక్షాలని, అటు పాకిస్తాన్ ప్రధాని ఇటు మోదీని ఇద్దరిని కూర్చోబెట్టి రాజీ చేసి యుద్ధం వద్దనే ఆదేశిస్తే యుద్ధాన్ని మానుకుంటే వాళ్ళు దేశభక్తులు అయిపోయారు. అందుకని పహల్గాంలో దాగి ఉన్న వాస్తవాలు ఏమిటి, ఈ 26 మందిని హత్య చేసినటువంటి ఉగ్రవాదులు ఎవరు, వాళ్ళు పాకిస్తాన్తో సంబంధం కలిగిన వాళ్ళ లేదా భారత ప్రభుత్వమే సృష్టించిన వాళ్ళ ఏమిటనేది వాస్తవాలు విచారణ చేసి లోకానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఆపరేషన్ సింధూర్ పేరుతో జరిగిన దాడిలో ఇవాళ మన సైనిక బలగాలు ఏమి నష్టం పొందినాయి, అలాగే పాకిస్తాన్ ఏమి నష్టం పొందింది లోకానికి వెల్లడించాల్సిన అవసరం ఉంది. అలాగే ఇవాళ భారతదేశం పాకిస్తాను రాజీ చేసుకుంటే ఎవరైతే హత్య చేశారో వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఆ ఉగ్రవాదుల్ని భారతదేశానికి అప్పగించాలని కనీసం ఈ ఒప్పందంలో డిమాండ్ చేయలేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
తూర్పు నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీకి కంచుకొట్టుగా మార్చిన ఘనత హ్యాట్రిక్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్దేనన్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. బుధవారం కనుల పండుగగా జరిగిన మినీ మహానాడు. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తామన్న సెంట్రల్ ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వరరావు. ప్రజలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు వెళ్తామని వెల్లడి. ఏపీకి కర్ణాటక కుంకి ఏనుగులు పంటలు రక్షిస్తాయన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇవే రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి డి న్యూస్ విజయవాడ.